ఫ్యాబ్రిక్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ వ్లాగ్ తో మీ ముందుకైతే నేను వచ్చేసాను. హాయ్ హలో అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ పీపుల్. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ చైతన్య. నా ఛానల్లో మీరు లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఫ్యాషన్ రిలేటెడ్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ మెయిన్గా చూస్తూ ఉంటారు. నా ఛానల్లోని కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు సూపర్ ఫన్ అండ్ క్రేజీ వీడియో అనమాట. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు దట్ టు ఫ్యాబ్రిక్ షాపింగ్ ఇన్ మదీనా అనమాట. ఎక్కువ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉంటుంది, దట్టు తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. ఈరోజు నేను ఇంకా మమ్మీ ఫ్యాబ్రిక్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. నేనైతే మదీనా మార్కెట్కి ఎంటర్ అయిపోయాను. మార్కెట్కి ఎంటర్ అవ్వడంతో ఆ షాపింగ్ వైబ్స్ అనేవి నాకు వచ్చేసాయి. నా ఫేస్లో స్మైల్ కూడా వస్తుంది. అండ్ నేను ఈ షాప్లో మ్యాక్స్ 5 years అవుతుంది. కొత్త ఫ్యాబ్రిక్ కలెక్షన్ వచ్చిన ప్రతిసారి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటాను అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ప్రైస్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ కాస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఫ్రమ్ 120 రూపీస్ ఓన్లీ. సో మంచిగా వచ్చి ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూసి బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు ఈరోజు రీజనబుల్ ప్రైస్ దగ్గర నుంచి హై ప్రైస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపించబోతున్నాను. రిఫరెన్స్ పిక్చర్స్ వేస్తాను సైడ్కి, సో దట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా వీడియోస్ చేసుకోవాలి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిక్చర్స్ చూస్తూ కొనుక్కోవచ్చు అనమాట ఈజీగా. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఆర్గాన్జా, ప్లెయిన్, హెవీ అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట స్టోర్లో. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే ఈ బనారసీ ఫ్యాబ్రిక్స్ నేను చాలా అట్రాక్ట్ చేశాయి. బేసికలీ బనారస్లో అంత ఎక్కువ కలర్స్ అవైలబుల్గా ఉండవు కదా. ఈసారి అయితే నేను న్యూమరస్ కలర్స్ చూశాను, చాలా బాగుండే క్వాలిటీ కూడా. అండ్ ఈ కలర్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. టిష్యూ ఫ్యాబ్రిక్ పైన బనారసీ ప్రింట్ వచ్చాయి. ఈ మధ్యలో సెలబ్రిటీస్ అందరూ కూడా బనారసీ ఫ్రాక్స్తో పలాజో సెట్స్ అవి ట్రై చేస్తున్నారు కదా. నేను కూడా ఒకటి ట్రై చేశాను నా వీడియోలో, నేను ఆ పిక్చర్ కూడా పెడతాను చూడండి. అండ్ దీంతో మనము లైక్ బ్లౌజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అనార్కలీస్ వేసుకున్నప్పుడు టాప్ యోక్ పార్ట్ మాత్రమే ఇలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేసి కింద ప్లెయిన్ యూజ్ చేయొచ్చు. లెహెంగాస్కి ఎవరి టైప్ని బట్టి వాళ్ళు, రిఫరెన్స్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. కలర్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, డిఫరెంట్ కలర్స్. రాణి పింక్లో బనారసీ బూటీస్తో దొరకడం అనేది చాలా కష్టం. నేను చూసాను ఆల్రెడీ, లైక్ నాదొక బొటిక్ కదా, సో నేను చాలా కలర్స్ చూస్తూ ఉంటాను. బట్ బనారస్లో ఇన్ని కలర్స్ వెరైటీస్ ఉన్నాయి. ఐఎమ్ లిటిల్ ఇంప్రెస్డ్. అండ్ ఈ అవుట్ఫిట్ చూసారా, ఈ ఫ్యాబ్రిక్ అదితి రావు ఇన్స్పైర్డ్ తీసుకొని చాలామంది రీక్రియేషన్ చేశారు. గుర్తుందా మీకు అదితి రావుది వెడ్డింగ్ అవుట్ఫిట్? సో ఈ ఫ్యాబ్రిక్తో మనం అది క్రియేట్ చేయొచ్చు అనమాట. లెహెంగా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ డై చేయించుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. డిట్టో ఫ్యాబ్రిక్ దొరికేసింది, లేస్ తీసుకుంటే సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా. అసలు సేమ్ ఇలా దొరకడం చాలా కష్టం, బట్ దొరికేసింది అనమాట. నెక్స్ట్ టైం నేనైతే ఆ అవుట్ఫిట్ రీక్రియేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, సో వేరే ఫ్యాబ్రిక్స్ చూసేద్దాం. అండ్ ఆల్సో ఫుల్ ఆన్ గోల్డ్ అండ్ గోల్డ్ ఫ్యాబ్రిక్ వద్దు అని అనుకున్న వాళ్ళు ఇలా మెరూన్ టాప్ పెట్టుకొని స్కర్ట్ లాగా అది స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎవర్ గ్రీన్ కదా ఇది. నెక్స్ట్ ఇంకా ఈ వైట్ ఫ్యాబ్రిక్స్ చూడండి, అసలు ఎంత క్లాసిక్ గా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. వైట్ అండ్ గోల్డ్ కలర్స్ లో కూడా చాలా ప్రింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు కూడా హెవీ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్వి ఇలాంటివి వేసుకొని ఉంటుంటారు కదా. సో మనకు నచ్చిన కలర్ లో డై చేయించుకొని మనం సెలబ్రిటీస్ అవుట్ఫిట్స్ ని రీక్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా రిసెప్షన్ వేర్ కి అయితే ఇలాంటి గ్రాండ్ లెహెంగాస్ చాలా చాలా బాగుంటాయి. 5 meters తీసుకున్నామా అంటే హెవీ గ్రాండ్ రిసెప్షన్ వేర్ లెహెంగా అయితే మనకు వచ్చేస్తుంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎంత దూరం నుంచి చూసినా కూడా అది కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట. డై చేసిన తర్వాత మనం బ్రైట్ కలర్స్ చూస్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇదైతే నా సజెషన్. అండ్ ఇక్కడ దుపట్టా కోసం కూడా నేను 2.5 meters కట్ చేపించి మీకు చూపిస్తున్నాను. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. ప్యూర్ జార్జెట్ పైన బూటీస్ వచ్చి ఉన్నాయి. అండ్ ఇది డై చేపిస్తే ఏంటంటే ఇంకా కూడా స్మూత్ అవుతుంది, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఈ స్టోర్కి వచ్చినా కూడా హ్యాంగ్ చేసిన ప్రింట్స్ ఫ్యాబ్రిక్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈసారి కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూశాను. లావెండరే నా కళ్ళకి పోతుంది, అదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ మధ్యలో లావెండర్ కలర్ ట్రెండింగ్ కదా, సో అందుకేనేమో. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఒక ఓన్ బొటిక్ ఉందన్న విషయము. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి చైతూస్ కోచర్ అని ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్ మై పేజ్. సో నేను నాకు మగ్గం
వర్కర్స్ ఉంటారు కదా, సో ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ మెయిన్ నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. రా సిల్క్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకొని కూడా చూస్తాను, కొంచెం కూడా పిగిలిపోదన్నమాట. బయట 950, 1000, 1200 పెట్టి కొనే బదులు రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇలా మనం హోల్సేల్లో తీసుకున్నామంటే తక్కువ బడ్జెట్లోకి వచ్చేస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. అసలు ఖరాబ్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. మగ్గం వేసుకునేటప్పుడైతే చాలా మనీ సేవ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనలీ నేనైతే ఇవే యూజ్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రా సిల్క్. ఇందులో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ క్రీమ్ కలర్లో కూడా చూడండి, లైక్ క్రీమ్ కలర్, డార్క్ గోల్డ్, ఇట్లా కూడా ఫుల్ ఆన్ వర్క్ వచ్చి ఉన్నాయి. బ్రైడ్ మెయిడ్స్ మంచి ఫ్రాక్స్ వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా డైబుల్ కాబట్టి ఇష్టం ఉన్న కలర్లో మనం డై చేయించేసుకోవచ్చు అనమాట. ఈసారి నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్సే కాకుండా హెవీ గ్రాండ్ ఫ్యాబ్రిక్స్ కూడా మంచి మంచి కలెక్షన్ చూశాను. కంఫర్టబుల్గా ఉండాలి, డ్రెస్ ప్యాటర్న్ గ్రేట్గా ఉండాలి మనం చూస్తున్నప్పుడు, అండ్ ఫిట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. అండ్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కలర్స్, ఫ్యాబ్రిక్స్, ప్రింట్స్ అవైలబుల్ హియర్. చాలా చాలా ఉన్నాయి. కళ్ళకే చూస్తుంటే ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ దొరకని కలర్స్ అంటూ కూడా ఏం లేదు. ఇప్పుడు మొత్తం వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి బ్రైడ్స్ అండ్ బ్రైడ్ మేడ్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో యూస్ఫుల్ ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దుపట్టాస్ ఫ్యాబ్రిక్స్ కూడా దుపట్టాస్లో చాలానే ఉన్నాయి, డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా పైతాని బార్డర్ వచ్చి బూటీస్తో ఉన్నాయి. ప్లెయిన్ ఫ్రాక్స్ పైనకి ఇలాంటివి అయితే చాలా చాలా బాగుంటాయి. ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇట్లా బనారసి టిష్యూ ఫ్యాబ్రిక్స్ దుపట్టాస్ అయితే అసలు న్యూమరస్ ఉన్నాయన్నమాట. ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ పైనకి లైక్ అనార్కలీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇలాంటి దుప్పటాస్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. బయటికి వెళ్తే మనకి 3500 to 4000 ఉన్నాయి ఇలాంటి దుప్పటాస్, బట్ ఇక్కడైతే 1000-1200కే వచ్చేస్తాయి. నేనే నార్సింగ్ అండ్ కలర్కి వెళ్ళినప్పుడు 3500 పెట్టి ఆరెంజ్ కలర్ ఒకటి పైతాని దుప్పటా తీసుకున్నాను, బట్ సేమ్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఐ విల్ నెవర్ గో దేర్. నాకు ఎప్పుడైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలని ఉంటుంది కాబట్టి నేను ఇట్లాగే ప్రిఫర్ చేస్తాను. మీరు కాస్ట్లీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నా అలాగే ఎవరికైనా కావాలి అని అంటే ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇటు చూసారా, ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ అయితే ఎన్ని ప్రింట్స్ ఉన్నాయో, లిటరల్లీ చాలా చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలర్, మంచి గ్రీన్ కలర్, మంచి క్రీమ్ కలర్ పైన ప్రింట్స్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం కొరియన్ ఫ్రాక్స్కి అయితే చాలా చాలా బాగుంటాయి. ప్రింట్స్ ఎప్పుడైనా డిఫరెంట్గా అండ్ కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు కొరియన్ ఫ్రాక్స్ స్టైల్ చేస్తే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ సేమ్ ఫ్యాబ్రిక్తో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను ఉగాదికి అని చెప్పి, వాయిలెట్ కలర్లో. మీకు గుర్తుంటే కనుక కమెంట్స్లో కమెంట్ చేయండి. మెయిన్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్కి కరెక్ట్ సాటిన్ లైనింగ్ తీసుకోవాలన్నమాట, మ్యాచింగ్. కొంచెం డిఫరెంట్ అయినా కూడా కలర్ అనేది డిమ్ ఆర్ డార్క్ అవుతూ ఉంటాయి. సో ఇలా తీసుకొని మెయిన్గా ఇట్లాంటి కొరియన్ స్టైల్ ఫ్రాక్స్ మనం ప్రిఫర్ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ ఇట్లా ఒకసారి మనం శారీ కట్టుకొని శారీకి యూజ్ చేసిన దాని తర్వాత కూడా లైక్ ఫ్రాక్స్ యూజ్ చేసుకోవచ్చు. రష్మిక మందాన కూడా ఇలాంటివి కట్టారు, మొన్నటి వరకు కొంచెం ట్రెండింగ్ అయ్యాయి, చూసారా మీరు, గుర్తుందా? సో ఇట్లాంటివి అనమాట. ఈ ఫ్యాబ్రిక్లో కూడా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేశాను. నేను అన్నీ ఎందుకు చేస్తున్నానని చెప్తున్నానంటే, ఎప్పుడు కొత్త ఫ్యాబ్రిక్ వచ్చినా కూడా నేను ఈ స్టోర్లో వచ్చి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తూనే ఉంటాను. ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట, చెమ్కీ వర్క్. ఎక్కువగా హెవీగా వేసుకోలేను, అట్లా అని నార్మల్గా వేసుకోలేను అన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇది చూడండి, జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో ప్రింట్ వచ్చింది. అసలు ఎంత డిఫరెంట్ ప్యాటర్న్ అంటే యానిమల్ ప్రింట్స్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో. ఇలాంటి ప్రింట్స్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ నార్మల్గా ఇప్పుడు ప్లెయిన్లో వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను చూపించేవైతే ప్రింటెడ్లో ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. కలర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను అన్ని విప్పి చూపించట్లేదు, 1 or 2 అలా చూపించి మిగతా కలర్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇదైతే కొంచెం క్రేప్ టైపే ఉంది, లైట్ క్రేప్ ఫ్యాబ్రిక్ అట్లా ఉంది. ప్రింట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ దుప్పటాస్ మెయిన్గా మనకి ఇప్పుడు మనం ఎన్నెన్నో థౌజండ్స్ పెట్టి గూంగట్కి అయితే వేసుకోలేం కదా, లైక్ పెళ్ళిళ్ళప్పుడు మగ్గం అల్లించుకొని వేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. బట్ నేనైతే ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఆర్గాన్జా ఆర్ జార్జెట్ జస్ట్ 1000-1200 రూపీస్లో వచ్చేస్తాయి. మనము వెనకాల గూంగట్లా వేసుకోవచ్చు, ఎందుకంటే ఒక్కటే సింగిల్ యూజ్కి యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ కూడా ప్యూర్ ఆర్గాన్జా ప్లెయిన్లో కూడా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఈసారి నేనైతే డయబుల్ ఫ్యాబ్రిక్స్ అండ్ క్రీమ్ ఫ్యాబ్రిక్స్, వైట్ ఫ్యాబ్రిక్స్లో అయితే చాలా ప్రింట్స్ చూశాను. అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ అని నేను చెప్తా. ఇది డై కూడా చేయించుకోవచ్చు. ఇది ఒక్క
ఒక్క ఫ్యాబ్రిక్ తీసుకొని లైక్ దీంట్లో చాలా కలర్స్ వచ్చాయి, లెమన్ ఎల్లో, బ్లూ, మీకు కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో, బట్ చాలా కలర్స్ వచ్చాయి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఇది ఒక్కటి తీపించుకొని లైక్ క్రీమ్లో స్టిచ్ చేయించుకున్నా కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కింద బాటమ్ స్టిచ్ చేయించుకోవచ్చు ఐదర్, లేదంటే శారీ అన్నా కట్టుకోవచ్చు. వన్ బ్లౌజ్తో డిఫరెంట్ టైమ్స్ మనము దాన్ని వాడుకోవచ్చు అనమాట మంచిగా. సో దట్ డిఫరెంట్ లుక్స్ ప్రతిసారి కూడా ఉంటాయి. నేను ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 1 మీటర్ తీసేసుకున్నాను అనమాట బ్లౌజ్ పర్పస్గా నేను. అండ్ కమింగ్ టు క్రేప్ ఫ్యాబ్రిక్స్, ఈ మధ్యలో సమ్మర్స్ కాబట్టి క్రేప్స్ అండ్ కాటన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. లైట్ వెయిట్గా ఉండాలి, గుచ్చుకోకుండా ఉండదు, ట్రావెలింగ్స్కి కూడా మనకి యూస్ఫుల్గా ఉండాలి. అండ్ టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు అనార్కలీస్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని అనార్కలీస్ లాగా స్టిచ్ చేయించుకొని దుపటాస్ వేసుకుంటేనైతే డిఫరెంట్ లుక్ వస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. క్రేప్స్లో కూడా అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయో చూడండి. డిఫరెంట్ మనకి ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అనమాట. లైక్ ఒక్క కలర్ ఇంకొక కలర్కి మ్యాచ్ ఉండదు, ఒక ప్రింట్ ఇంకొక ప్రింట్కి కూడా మ్యాచ్ ఉండదు, సింగిల్ పీస్. సో దట్ మనం వేసుకున్న అవుట్ఫిట్ ఇంకొకరి దగ్గర కూడా అంత ఈజీగా ఉండే ఛాన్సే లేదనమాట. చాలా చాలా బాగా నచ్చాయి నాకు ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా. ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి క్రేప్స్లోనే, కానీ ఇన్ని ప్రింట్స్ చూస్తున్నాను నేను. నార్మల్గా మనం వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ని మెటీరియల్స్ అయితే చూడము, మదీనాలో మాత్రమే చూడగలుగుతాము. రొటీన్గా ఫ్యాబ్రిక్స్ తీసుకొని లైక్ ఫ్రాక్స్, కొరియన్ ఫ్రాక్స్ అలా కాకుండా ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో మంచి బీచ్ అవుట్ఫిట్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం నేను ఈ ఫ్యాబ్రిక్తో మంచి బీచ్ అవుట్ఫిట్ క్రియేట్ చేస్తాను. అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో కార్డ్ సెట్స్ కూడా చాలా బాగుంటాయి. స్కర్ట్స్, టాప్స్, లైక్ క్యాజువల్ టాప్స్ అలా కూడా మనం చేసుకోవచ్చు. రొటీన్గా ఎప్పటికీ ఫ్రాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను పక్కన రిఫరెన్స్ పిక్చర్స్ పెడతాను, చూస్తూ ఉండండి. బేసికల్లీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని అంటే చాలా మందికి తెలుసు, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. నేను ఒకరిని కలిసాను అనమాట రీసెంట్గా. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏంటక్క అని అడిగారు. సో అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకు ఉంటే చెప్తున్నాను అనమాట. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏంటి అని అంటే, మనం ఒక రిఫరెన్స్ పిక్చర్ మామూలుగా మనం ఏదైనా ఫోన్లో చూస్తుంటాం కదా, పింట్రెస్ట్లో అయినా ఎక్కడైనా, ఆ పిక్చర్ తీసుకొని ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి సిమిలర్గా ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించి దాన్ని రీక్రియేషన్ చేస్తే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని అంటారనమాట. సో దట్ సెలబ్రిటీ స్టైల్ అవుట్ఫిట్స్ కూడా మనం ఈజీగా రీక్రియేషన్ చేసుకోవచ్చు, ఆర్ మనకి నచ్చిన పింట్రెస్ట్ అవుట్ఫిట్స్ని కూడా రీక్రియేషన్ చేసుకోవచ్చు. దాట్స్ కాల్డ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్. సో కమింగ్ టు దిస్ వీడియో, ఇక్కడ చాలా ప్రింట్సే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ మాట్లాడుకుంటూ మీతో. చూడండి, ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్తో మంచి అనార్కలి ఫ్రాక్స్ వేసుకొని ఇలా సీ గ్రీన్ దుప్పటా కూడా వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం ఉన్న స్టైల్లో కూడా చేసుకోవచ్చు. మెహందీస్కి ఇలాంటి అవుట్ఫిట్స్ బాగుంటాయి, సంగీత్స్కి అట్లా కలర్ఫుల్గా. హల్దీకి కూడా ఇలాంటి మోడల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. రొటీన్గా హల్దీస్కి ఎల్లో వేసుకోను అని అనుకున్న వాళ్ళు కూడా నేను ఫస్ట్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా, అట్లా అయినా వేసుకోవచ్చు. వెడ్డింగ్ సీజన్ కాబట్టి చెప్తున్నాను. అండ్ లుక్ ఎట్ దిస్ గైస్, మెహందీకి ఈ అవుట్ఫిట్ అసలు సెట్ కాదని చెప్తారా ఎవరైనా? చాలా చాలా బాగుంది. డిఫరెంట్ ప్రింట్, మనం ఇంట్లో చేసుకున్నా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ఫీల్ వస్తుంది అనమాట మన అవుట్ఫిట్స్తోనే. బేసికలీ నేను అవుట్ఫిట్స్ దగ్గర అయితే అసలు కాంప్రమైజ్ అవ్వను యాజ్ ఏ డిజైనర్. సో మీ అందరికీ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్, మంచి మంచి అవుట్ఫిట్స్ చూపిస్తూనే ఉంటాను కంటిన్యూస్గా. అండ్ ఈ ప్యాటర్న్లో చాలా ప్రింట్స్ ఉన్నాయన్నమాట. లైక్ బ్రైడ్ మేడ్స్కి కూడా మనం సంగీత్కి, మెహందీకి, హల్దీకి, రిసెప్షన్స్కి ఫ్రాక్స్ అన్నీ కూడా సింపుల్గా అండ్ హెవీగా కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేను చూపిస్తున్న ప్రతి ఒక్క దానిపైన కూడా రిఫరెన్స్ పిక్చర్ అనేది పక్కకు పెడుతూ ఉంటాను, సో దట్ మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది అనమాట. హల్దీకి అయితే ఇలాంటి స్టోర్కి ఒక్కసారి మదీనాకి వచ్చారంటే లిటరలీ అసలు ఎన్ని ఫ్యాబ్రిక్స్ అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు. లుక్ ఎట్ దట్ క్వాలిటీ గైస్. నేనైతే ట్రస్టబులే అనమాట ఈ స్టోర్. నాకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. నేను ఎందుకు ఇంత ట్రస్టబుల్ అని చెప్తున్నా అంటే లిటరలీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను ఇక్కడే తీసుకుంటాను అనమాట. మీరు ఆ స్టోర్కి వెళ్ళి నా నేమ్ చెప్పండి, చైతు స్టూడియో అని, నా యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి నన్ను చూపించండి, మీకు 10% ఆఫర్ కంపల్సరీగా ఇస్తారనమాట. అండ్ అగైన్ లుక్ ఎట్ దిస్ లావెండర్ కలర్. ఫ్యాబ్రిక్ పైన కూడా కొంచెం హెవీగా కొంచెం సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. మగ్గం చేపించుకోలేను, సింపుల్గా కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసేసుకోవచ్చు. దిస్ కలర్ ఈస్ టూ క్లాసీ అండ్ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్. నాకైతే ఎల్లో అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎల్లోనే పట్టుకుంటా. అండ్ ఎల్లో లుక్స్ గుడ్ ఆన్ మీ. నాకనే కాదు, ఎల్లో కలర్ ఎవరికైనా కూడా బాగుంటుంది, మంచిగా తీసేసుకోవచ్చు. చూసారు కదా సీక్వెన్స్ వర్క్ వచ్చింది, ఫుల్ ఆన్ వర్క్. మంచిగా మనం చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ ఫ్యాబ్రిక్, ఎంత ట్రెడిషనల్ ఫ్యాబ్రికో, మొత్తం కౌస్ వచ్చి ఉన్నాయి.
దీని గనక మంచి హాఫ్ శారీ క్రియేట్ చేసామంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా ట్రెడిషనల్ వేర్ అవుట్ఫిట్. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. లైక్ ఇదేంటంటే బనారస్ వచ్చి పైతాని బార్డర్స్ లాగా వచ్చి అండ్ కింద కూడా కట్ వర్క్ వచ్చేసింది అనమాట. సో దట్ మనం ఇంకా దీనికి ఎక్స్ట్రా లేస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాబ్రిక్కే వచ్చేసింది కాబట్టి. ఇందులో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి. అండ్ నేను ఈ స్టోర్లో చాలా ఫ్యాబ్రిక్సే చూశాను, బట్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించేసాను అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఏం ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయో అవి చూపిస్తాను. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మన ఛానల్లో నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నన్ను చాలా హ్యాపీ చేస్తుంది అనమాట. 25,000 వన్స్ మనం రీచ్ అయ్యాక నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గివ్ అవే చాలా మందికి ఇవ్వబోతున్నాను. సో స్టే ట్యూన్ టిల్ దట్ వీడియో. అండ్ నా ఛానల్లో చాలా మినీ వ్లాగ్స్ అండ్ స్టైలింగ్ వ్లాగ్స్ చాలా చాలా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ ఆల్సో నా ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను మీ కామెంట్స్ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నేను ఈ మధ్యలో మంచి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో మీకు ఏ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్ కావాలి అనేది డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను ఎక్కువ కామెంట్స్ వచ్చిన దానికి వాళ్ళ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ఫిటే చేయబోతున్నాను అనమాట. అండ్ ఆల్సో నా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ ఎక్కడ చేపిస్తున్నాను, లేస్ ఎక్కడ తీసుకున్నానో కూడా చూపించబోతున్నాను అనమాట. నా బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా రాబోతుంది. దాట్స్ అ స్పెషల్ వీడియో గైస్. సో స్టే ట్యూన్, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గైస్, బై బై, డూ సబ్స్క్రైబ్, లవ్ యూ ఆల్.